ఎందుకంటే మీరు కొన్ని తీర్మానాలు చేసుకుంటారు కాబట్టి ఏం చేయబోతున్నారు అనేది ప్రధానంగా తీసుకెళ్ళాలి. వీళ్ళు కూడా మహానాడిని బూచిగా చూపించి మహానాడిని వ్యతిరేకించకుండా వీళ్ళు కూడా ఏం చేయాలో రేపొద్దున వీళ్ళు అందులో మాట్లాడిన అంశాల మీద విమర్శలు చేయాలి. సో నిజంగానే మరి ఏంటి ఇప్పుడు అంటే లోకేష్ గారి విషయంలో ఏంటంటే నెక్స్ట్ ఏంటి ఆయన్ని చాలామంది అంటే టీడీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా ఆయనకి మామూలుగా ఫుల్ సపోర్ట్ ఇచ్చుకుంటా కూడా ఇప్పుడు ఆయనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్నట్టుగా లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫుల్ సపోర్ట్. అంతకుముందు కూడా డిప్యూటీ సీఎం చేయాలంటూనే పెద్ద గొడవ అయ్యింది. అది పవన్ కళ్యాణ్ గారి వాళ్ళకి అంతర్గతంగా చాలా ఇష్యూస్ అయినాయి. సో అలాంటివి కాకుండా ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేస్తారు నిజంగా ఈ అంశం మీద ఈ మహానాడులో అంటే ఆయన్ని ప్రమోట్ చేయడం కోసమే దీన్ని బాగా అద్భుతంగా ప్లాన్ చేశారా అనేది ఒక రకమైనటువంటి ఇష్యూ. ఏం మాట్లాడతారు ఫైనల్గా చెప్పండి. రవి గారు, ఇది మీరు అన్నట్లుగా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తారా అని కాన్సెప్ట్ ఎక్కడ రాలేదు, ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటి అని అంటే పార్టీ అంతర్గతంగా కావచ్చు లేదా పార్టీ శ్రేణుల్లో ఉన్న చర్చ ఏంటి అని అంటే గతంలో ప్రభుత్వం వచ్చినప్పుడు 2014 నుంచి 19 వరకు అప్పుడు అభివృద్ధి పనుల్లో కొద్దిగా నిమగ్నం అయ్యి పార్టీ శ్రేణులకి కొంచెం దూరం అవ్వటం వల్ల చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఇబ్బంది పడ్డారు అనే దాని దృష్ట్యా ఇప్పుడు పార్టీ పగ్గాలు లోకేష్ గారికి ప్రభుత్వంలో పనితీరు కావచ్చు లేదా కేంద్ర మంత్రులతోటి వాళ్ళందరితోటి సంప్రదింపులు ఇట్లా వర్క్ని డివైడ్ చేసుకొని ఏజ్ దృష్ట్యా వీటన్నిటికీ పార్టీకి సంబంధించిన విధి విధానాలు కానీ లేదా క్యాడర్ కోఆర్డినేషన్ కానీ, ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 1,000,000 మందికి పైగా సభ్యత్వం తీసుకొని రాగలిగిన నాయకుడు ఇప్పుడు వరకు ఎవరు లేరు, లోకేష్ గారు తప్ప. అదే కాకుండా కార్యకర్తల నిధి కింద లేదా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ కూడా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది లోకేష్ గారి. సో ఆయన కార్యకర్తల మీద కంప్లీట్ ఫోకస్ పెట్టుకున్నారు కాబట్టి పార్టీ ఇన్ అండ్ అవుట్ కూడా అన్నీ తెలుసు. పెద్దవాళ్ళతోటి, తోటి వయసు ఉన్న వాళ్ళతోటి, చిన్న వాళ్ళతోటి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ప్రశాంతమైన వాతావరణం పార్టీలోకి తీసుకొని వచ్చిన నాయకుడు లోకేష్. సో అందువల్ల ఏంటంటే పార్టీ పరిస్థితులు లేదా పార్టీలో తీసుకోవాల్సిన నిర్ణయాలు లోకేష్ గారి మీద పెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా వయసు దృష్ట్యా కొంచెం ఫ్రీ అవుతారు. ఆయన ప్రభుత్వంలో ఉన్న కీలకమైన పనులన్నీ చేసుకుంటూ అభివృద్ధిలో టైం కేటాయించవచ్చు అనేది ప్రస్తుతం ఉన్న చర్చ. మినీ మహానాడులు అన్నిటిలో కూడా ఇదే ప్రపోజల్ పెట్టడం జరిగింది. బట్ అది ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అది అయిపోయిన తర్వాత ఏకగ్రీవం అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఆయన అప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే మరి నిజంగానే మీరు అన్నట్టుగా మరి ఏమేమి అంశాలు మనకి పరిగణలోకి వచ్చే అంశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రామ్మోహన్ గారు అన్నారు ఇందాక అభివృద్ధి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎప్పుడు కూడా ఒకరిని విమర్శించకుండా మనం ఏం చేస్తున్నాం అనే దాని మీద. ముందు పోలవరం ఇందాక ఆయన రామ్మోహన్ గారు అన్నట్టుగా పోలవరం గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. మనం నెక్స్ట్ టైం ఓటింగ్కి వెళ్తున్నాము అని అన్నప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధిని మాత్రమే చూపించి ఓటింగ్కి వెళ్తున్నాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే. రాజధాని అనేది 28 కల్లా కంప్లీట్ చేసుకొని 28 జూన్ జూలై కల్లా కంప్లీట్ చేసుకునేటట్లుగా ఇప్పుడు ఆల్రెడీ ఎల్ఎన్టీ వాళ్ళు కావచ్చు, ఎన్సీసీ వాళ్ళు వీళ్ళందరూ టెండర్స్లో పార్టిసిపేట్ చేయడం అయ్యింది, దక్కించుకోవటం కూడా జరిగింది. టవర్స్ స్టార్ట్ అవుతున్నాయి, రైల్వే ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి, అన్నీ కూడా ఒక పట్టాలు ఎక్కినాయి. దాని తర్వాత ఏంటంటే పోలవరం ఎట్టి పరిస్థితుల్లో కూడా 2027 ఎండింగ్కి కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతోటి టార్గెట్ పెట్టుకొని వెళ్తున్నారు. ఖచ్చితంగా పోలవరాన్ని, రాజధానిని, దాంతో పాటుగా యువగలంలో ఇచ్చిన హామీని, ఈ మూడింటినే బేస్ చేసుకొని నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడగడానికి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం వెళ్తుంది. సేమ్ నాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగానే వెళ్తాం. ఓకే. సో ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ అది అంటున్నారు కదా, దాంట్లో ఏమన్నా అంటే ఇంకా రకరకాల అంశాలు పార్టీ నుంచి కన్ఫర్మేషన్ లేకుండా మనం ముందు చెప్పలేం కదా. ఇప్పుడు ఒక ప్రపోజల్ అయితే పెట్టమని చెప్పారు. ఇందాక పయ్యావుల కేశవ్ గారు కానీ లేదు అని అంటే నాగేంద్ర గారు కానీ వీళ్ళందరూ సభాముఖంగానే తెలియజేశారు లోకేష్ గారు ఒక ముఖ్యమైన నాయకుడు, ఆయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తే బాగుంటుంది అని. కానీ ఆ నిర్ణయం తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు, మనం కాదు కదా.
పార్టీ అధిష్టానం తీసుకోవాలి. ఓకే, సో ఇవాళ సాయంత్రానికి ఒక న్యూస్ వస్తుందని మేము అనుకుంటున్నాను. రైట్. నిజంగానే ఇప్పుడు అంటే రేపైనా తీర్మానాలు ఏమన్నా అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు తీర్మానాలు చేసిన పరిస్థితులు కనపడలేదు. ఏముండవండి. ఇవాళ 6 సూత్రాల తీర్మానాలు ఇవాళ ఆమోదించడం జరిగిపోతుంది. రేపు ఓన్లీ సభ ఒక్కటే ఫైనల్ గా ఉంటుంది. ఓకే, రైట్. ఫైనల్గా మీరు చెప్పండి వెంకటరెడ్డి గారు. నిజంగానంటే ఇందాక రామ్మోహన్ గారు అన్నట్టుగా